నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. అనంతపురం జిల్లాకే తలమానికమైన టవర్ క్లాక్ బ్రిడ్జ్ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీంతో నగరంలోని సగం ట్రాఫిక్ తగ్గిపోయింది. గతంలో రైల్వే ట్రాక్ పై నుండి వెళ్లే ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం దీన్ని పునర్నిర్మించింది. అనంతపురం రోడ్లు ఇరుకుగా ఉండటంతో నగరంలోని సంగమేష్ నగర్ నుండి బళ్ళారి బైపాస్ వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు భారత రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు నివేదిక అందించారు. ఆ శాఖ సెక్రటరీగా గిరిధర్ ఉండడంతో ఈ రోడ్డును మున్సిపాలిటీ పరిధి నుండి జాతీయ రహదారిగా మార్పు చేశారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 311 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కేవలం 16 నెలల వ్యవధిలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ఇదిలా ఉండగా జిల్లాకే తలమానికమైన టవర్ క్లాక్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు మాత్రం గుంతలమయంగా ఉండటంతో నగర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే యాక్చువల్ శాంక్షన్ అయింది దానికన్నా మీరు పూర్తిగా కంప్లీట్ చేయలేదు. వర్క్ అయితే ప్రాసెసింగ్ లో ఉందని చెప్తున్నారు, కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమవుతుందో తెలియదు. ఇంకెవరికి యాక్చువల్లీ ఈ రోడ్ ఇంకా బ్రాడ్ కావాల్సింది, కష్టం అవుతుంది. ఇంకా రైనీ సీజన్ అయితే ఇంకా కష్టం అవుతుంది, తిరగలేము అసలు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు యాడ్ సూనాన్ రెడ్డి, రిటైర్డ్ మాస్టర్. నేను ఈ రోడ్డుకు మేము రాలేకపోతున్నాం. ఇక్కడ వయసు అయినటువంటి వాళ్ళు, నా వయసు 70 సంవత్సరము. ఈ రోడ్డు ముఖ్యంగా ఫస్ట్ కనీసం మట్టి రోడ్ అన్న వేయాలి. తార్ రోడ్ వేయకపోయినా మట్టి రోడ్ అన్న వేస్తే మంచిది నా అభిప్రాయము. దీనికి అందరూ సహకరించి దీని మొత్తం రోడ్డు వేసేట్టు ఉండాలి. బండిలో పోతా ఉంటే అసలు పోయే కూడా కావడం లేదు, ఇబ్బంది పడుతున్నాం మేము. కాబట్టి చాలా ముఖ్యం, ఈ రోడ్డు ఖచ్చితంగా చేయించాలా అని చెప్పి కోరుతున్నాం. చాలా ఘోరంగా ఉంది సార్, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దయచేసి రోడ్డు వేయాలని కోరుతున్నాం. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఈ ఆపక్క రోడ్ సర్వీస్ రోడ్ క్లియర్ అయింది. ఈ సర్వీస్ రోడ్ క్లియర్ అయితే అందుబాటులోకి వస్తే అందరికీ బాగుంటుంది. దీనివల్ల దుమ్ము ఎక్కువ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, గతుకులు ఉండడం వల్ల. అందుకని ఈ రోడ్డు క్లియర్ చేసి ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత త్వరగా బాగుంటుంది. ముఖ్యంగా శాంతి థియేటర్ పక్కన ఈ రోడ్లు వెడల్పు కార్యక్రమంలో ఈ ఫ్లైఓవర్ పక్కన చాలా ఇరుకుగా ఉంది. దీన్ని పూర్తిగా వైండింగ్ చేసేసి దానికి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసి గొతుకులు గుంతలు మట్టి దుమ్ము డస్ట్ చాలా సఫర్ అవుతున్నారు ముసలి పిల్లలందరూ. దాన్ని తొందరగా పూర్తి చేసి ఇది చాలా ఇరుకాడు. దాదాపు ఇంత రద్దీ ఉన్న ప్రాంతంలో దాదాపు కనీసం 10-15 అడుగులు కూడా లేదు. దాన్ని పూర్తిగా ఇది చేసి వెంటనే డెవలప్ చేసి కోరుతున్నాం. అంటే పాస్ చేశారు. ఈ టవర్ క్లాక్ దగ్గర ఉండే హైవే బ్రిడ్జ్ ఇది. దాని పక్కన చాలా రద్దీ ఉండే ప్లేస్. అనంతపురం నడిబొడ్డులో ఇటువంటి ప్లేస్ రోడ్డు మంచి అనుకూలం లేకోకుండా జనాలు కింద పడుతున్నారు. అండర్ పాస్ లో కూడా లైటింగ్ సిస్టమ్ లేదు. కొంచెం దీన్ని సత్వరంగా రెడీ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ సర్వీస్ రోడ్ సరిగ్గా లేదు. ఈ రోడ్డు వలన చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది. వర్షం పడినప్పుడు చాలా బురదగా ఉంది. బైక్స్ కూడా స్కిడ్ అవుతున్నాయి. ముస్లిం చాలా వాళ్ళు కింద పడిపోతున్నారు. నగరంలోని టవర్ క్లాక్ కూడలి నుండి మొదలయ్యే బ్రిడ్జ్ నగరంలోని నడిమి వంక సమీపంలోని పీటీసీ వద్ద పూర్తవుతుంది. ఇదే బ్రిడ్జ్ కింద అండర్ బ్రిడ్జ్ ని కూడా నిర్మించారు. ఈ రోడ్డు నుంచి నగరంలోకి పీటీసీ 1 నుంచి 6వ రోడ్డులకు సర్వీస్ రోడ్డు ఏర్పడింది. దీంతో స్థానిక టవర్ క్లాక్ నుంచి మొదలయ్యే వాహనాలన్నీ క్రమ పద్ధతిలో ఏ వైపు వాహనాలు ఆ వైపునకు వెళ్లే సదుపాయం కల్పించారు. అయితే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన సర్వీస్ రోడ్డు పూర్తి అవ్వకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మించినప్పటికీ కేవలం 120 అడుగుల సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో ట్రాఫిక్ తో పాటు వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్తూ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు నగర ప్రజలు చెబుతున్నారు. అయితే ఇదే అంశంపై R&B జాతీయ రహదారుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో జాతీయ రహదారి రావడం నగర ప్రజల వరంగా భావించవచ్చని, ఇది నగర ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, భారత రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ చొరవతోనే నగరంలో జాతీయ రహదారి శాంక్షన్ అయిందన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 311 కోట్ల రూపాయల నిధులను కేటాయించడంతో త్వరితగతిన పూర్తి చేయగలిగామన్నారు. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని, ల్యాండ్ అక్విజిషన్ నిధులను బాధితులకు అందించేందుకు వారు ఇచ్చిన అకౌంట్లు సరిగా లేనందున 120 అడుగుల సర్వీస్ రోడ్డు పెండింగ్లో ఉందన్నారు. 1-2 నెలల్లో వాటిని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నగరంలో సువిశాలమైన రోడ్డు నిర్మాణం జరగడం నగరంలోని ట్రాఫిక్ నియంత్రణకు తోడ్పాటు అవుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. నగరాల్లో జాతీయ రహదారుల నిర్మాణం, వైండింగ్ ప్రక్రియ చేపట్టి వంపులు లేకుండా చేయడం అసాధ్యమని,
వంపులు ఉన్నప్పటికీ ప్రమాదాలు సంభవించమని భరోసా ఇచ్చారు. ఈ టౌన్ ఆర్ఓబి గురించి మీరు వచ్చారు. ఇది 0/02 9/2 అని అర్బన్ లింక్. అంటే యాక్చువల్గా ఎన్హెచ్ బయట వెళ్ళినప్పుడు ఇన్నర్ రోడ్డు R&Bకి ఇచ్చేస్తారు. కానీ మన మోర్త్ సెక్రటరీ గారు గిరిధర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చనువుతో మనకు అర్బన్ లింక్ అనే ఒక రోడ్ని క్రియేట్ చేసి మనకు శాంక్షన్ చేసి టౌన్ పురోగతికి ఆయన చాలా హెల్ప్ చేశాడు. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా కృషి చేసి గిరిధర్ సార్ ద్వారా తీసుకోవడం జరిగింది. అది 311 కోట్లు ఈ 9 కిలోమీటర్ల రోడ్డు ప్లస్ ఈ ఆర్ఓబి ఆర్ఈబి ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 98.5% ఆఫ్ ది వర్క్ అయిపోయింది. మీరు అన్నట్టుగానే కొంత సర్వీస్ రోడ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ బికాజ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్, అంటే డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళకి బ్యాంక్ ఖాతాల్లో పడడము లేదా వాళ్ళ నెంబర్లు సరిగా ఇవ్వకపోవడము, వివిధ కారణాల వల్ల కొద్దిగా డిలే అయ్యి అప్రాక్సిమేట్గా 120 మీటర్లు సర్వీస్ రోడ్డు బ్యాలెన్స్ ఉంది. ఈ ఎలక్షన్ హడావిడిలో అంతా ఉన్నారు కాబట్టి ఇక మ్యాక్సిమం 1 మంత్లో అన్ని 1.5 మంత్లో అన్ని కంప్లీట్ చేసేస్తాము. పూర్తి ఉపయోగం లేక తేవడం జరుగుతుంది. ఇది అనంతపురం ప్రజలకి ఒక వరంలాగా మన గిరిధర్ సార్ గారు ద్వారా మనకు వచ్చింది ఎన్హెచ్ ద్వారా. అంటే టౌన్ లిమిట్స్లో మనము గ్రీన్ ఫీల్డ్లో అయితే మన ఇష్టం వచ్చినట్టు మలుపులు లేకుండా ఎట్లా కావాలంటే అట్లా ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చు. కానీ టౌన్ లిమిట్స్లో 1 మీటర్ పక్కకు జరిగిన స్ట్రక్చర్స్ వాల్యుయేషన్ ఎక్కువ అవుతుంది. యుటిలిటీస్ లైక్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ అదర్ యుటిలిటీస్ అన్ని షిఫ్టింగ్ ఛార్జెస్ చాలా అవుతాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కర్వ్స్ అంటే కూడా కర్వ్స్ కూడా డిజైన్డ్ కర్వ్సే ఉంటాయి. మాది ఎన్హెచ్లో ఎప్పుడు యాక్సిడెంట్లు జరిగే కర్వ్స్ ఉండవు. మనకు ఎంత రేడియస్ ఉండాలి ఐఆర్సి కోడల్ రోడ్స్ ప్రకారమే చేసి మ్యాక్సిమం దాంట్లో మినిమం తీసుకుంటాం టౌన్ లిమిట్స్లో. ఎందుకంటే టు అవాయిడ్ ల్యాండ్ అక్విజిషన్, టు అవాయిడ్ ది ప్రాజెక్ట్, టు రెడ్యూస్ ది ప్రాజెక్ట్ కాస్ట్. అందువల్ల మనము ఉన్న రోడ్డుని సరి చేస్తాం, కానీ మొత్తం గ్రీన్ ఫీల్డ్లో లాగా బైపాస్ లాగా స్ట్రైట్గా చేయడానికి వీలు పడదు. అట్లా చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కడికో పోతుంది, శాంక్షన్స్ రావు, ఇది జరగదు అది జరగదు. అది పాతది బోల్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ దీంతో చేసి మధ్యలో మళ్ళీ 6 కింద పోయేది కూడా పెట్టి మన ప్యాసింజర్స్కి ట్రావెలర్స్కి ఇబ్బంది లేకుండా టైం వేస్ట్ లేకుండా ఉండేటట్టుగా చేయడం జరిగింది.